వాట్సాప్ యూట్యూబ్ ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈస్ జయచంద్ర అండ్ యూఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఈసారి మీరు అనుకున్నట్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాదు, యోగా కాదు, ఆర్ కుకింగ్ ఆర్ ఎనీ అదర్ వీడియోస్. దిస్ ఈజ్ మోటో వ్లాగింగ్. ఈరోజు మనం ఒక షార్ట్ రైడ్ వెళ్తున్నాం. ఎక్కడికంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ద్వారకా తిరుమల ఆల్మోస్ట్ 97 కిలోమీటర్స్, రౌండ్ ఫిగర్ 100 కిలోమీటర్స్ వేసుకోండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం రావర్పాడు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది నిడమానూరు. నిడమానూరు తర్వాత గన్నవరం, మధ్యలో కేసరపల్లి ఇవన్నీ ఉంటాయి. సో నేనైతే నిడమానూరు దాటినాక ఫ్యూయల్ బ్రేక్ కావాలి. అండ్ ఇప్పుడు మనం నిడమానూరు దగ్గరలో ఉన్నాం. యాక్చువల్గా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో నువ్వు పర్టికులర్గా ఒక టాపిక్ మీద చేయొచ్చని. యాక్చువల్గా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే ఒక బిజినెస్, ఒక జాబ్తో సెటిల్ అవ్వట్లా, దాంతోపాటు ఆల్టర్నేటివ్ వేరే జాబ్ వెతుక్కుంటున్నారు కదా. ఇది కూడా అలాగే. మనకి రైట్ సైడ్లో డెకత్లాన్ ఉంది, విజయవాడ డెకత్లాన్. స్పోర్ట్స్ యాక్సెసరీస్ అని మనకు అక్కడ దొరుకుతాయి. అండ్ కుకింగ్ అంటే ఇప్పటికీ చాలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా ఉన్నాయి. మోటో వ్లాగర్స్ అయితే చాలా ద బెస్ట్ ఇచ్చే మోటో వ్లాగర్స్ చాలామంది ఉన్నారు. ట్రావెల్ మోటో వ్లాగర్స్ చాలామంది ఉన్నారు. సో అన్నీ కలిపి నా ఛానల్లో ఉంటే ఎలా ఉంటుంది అనే ఐడియాతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో అసలు మెయిన్ రీజన్ అయితే నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మోటో వ్లాగింగ్ ఓ రీజన్. దీనికి ఇంత టైం పట్టడానికి కారణం ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, మనం బయటికి వెళ్ళలేము. ఇంకా నాకు కొంచెం ఎక్విప్మెంట్ కావాలి దీనికి కావాల్సినవి. సో అవన్నీ రావడానికి కొంచెం టైం పట్టింది. మనకి రైట్ సైడ్లో బెస్ట్ ప్రైస్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. అండ్ మనకి రైట్ సైడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆర్టీఓ వాళ్ళు లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంది. సైడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డ్రైవింగ్. మనకి డ్రైవింగ్ లైసెన్స్ చేసేటప్పుడు డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం కదా, సో అదంటే ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది గన్నవరం వయా హనుమాన్ జంక్షన్, ఏలూరు అండ్ భీమడోలు. భీమడోలు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, భీమడోలు జంక్షన్ నుంచి. లెట్స్ గో. చలి అయితే సంకాస్తుంది. నేనైతే ఎకనామికల్ స్పీడ్లోనే వెళ్తున్నా, ఓవర్ స్పీడింగ్ చేయకుండా కూల్గా వెళ్తాం. ఫ్యూల్ బంక్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం. ఓకే, ట్యాంక్ ఫుల్ చేయించుకుని వెళ్ళిపోదాం. సో టోటల్గా ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. 4.94 లీటర్స్ పట్టింది. కాస్ట్ వచ్చేసి 430 రూపీస్. అండ్ ఇక ఎక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ ద్వారకా తిరుమల. మన రైడ్లో ఫస్ట్ టోల్గేట్ క్రాసింగ్. కోల్కతా 1223 కిలోమీటర్స్. చెన్నై నుంచి కోల్కతా ఒకటే హైవే, నేషనల్ హైవే. ఇందాక నుంచి అసలు ఈ హైవే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా డైవర్షన్ హెడ్ అనే బోర్డు కనపడుతుంది. అక్కడ డైవర్షన్ అని చూశారు కదా, అదే సర్వీస్ రోడ్లో వచ్చాం. ఎంత దూరం వెళ్ళినా కూడా అది అలానే ఉంది. సో దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 to 7 కిలోమీటర్స్ వరకు అదే సర్వీస్ రోడ్లో వచ్చాను. దానికి అక్కడ బ్లాక్ చేయడానికి కూడా ఏం లేదు.
సో వ్లాగ్ చేసామంటే ఒక కంటెంట్ అనేది ఉండాలి. అప్పుడే కదా మీరైనా చూడటానికి కొంచెం బాగుంటుంది. కంటెంట్ లేకుండా ఏది పడితే అది పెట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా. చాలా రోజులు అవుతుంది నా ఇలాంటి ఈ ఇండికేటర్ ఫుల్ ట్యాంక్ చూపించడం. ఈ రైడ్ వల్ల ఫుల్ ట్యాంక్, మరెన్నో ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాలి నువ్వు. ట్రాఫిక్ అప్పుడే చాలా ఉంది. ఇంకా అక్కడక్కడ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడైతే అసలు రోడ్ ఏమాత్రం బాగాలేదు. అసలు బైక్ని అటు ఇటు ఊపేస్తున్నాయి. అందరు కన్స్ట్రక్షన్ హైవేస్ ఇంకా అలానే ఉంటాయి, కానీ వెళ్ళేటప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హైవేస్ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేది హనుమాన్ జంక్షన్ అనుకుంటా. సో ఫైనల్గా హనుమాన్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. మనకు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది. హనుమాన్ జంక్షన్ మధ్యలో గుడి ఉంది. హనుమాన్ జంక్షన్ తర్వాత ఏలూరు తర్వాత భీమడోలు, మళ్ళీ టేక్ ఏ డైవర్షన్. మొత్తం సర్వీస్ రోడ్లో వెళ్తా ఉంటే ఇంకా లాగిన్ చేస్తాం. గతుకులుగా ఉన్నాయి రోడ్లన్నీ. సో పర్లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఏదో కంటెంట్ అయితే దొరకకపోదా. ఇలా సర్వీస్ రోడ్లో నుంచి మళ్ళీ హైవే మీదకి. ఈ హైవే మీద కూడా అంత బాగాలేదు రోడ్డు. ఓ నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మోటో వ్లాగింగ్ అంటే, నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నా అంటే మోటో వ్లాగింగ్ అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళకి చూపించాలి అసలు మోటో వ్లాగింగ్ అంటే ఏంటో. ఇంతకుముందు నేను ఏమనుకునేవాడిని అంటే మోటో వ్లాగింగ్ అంటే వెళ్ళే దారిలో 4 వీడియోలు తీసేసి పెట్టేయడమే యూట్యూబ్లో అనుకున్నా. కానీ చేస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ కోసం వెతుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇవాళ నేను రైడ్కి వెళ్తున్నా అని తెలిసి నైటే మొత్తం ప్లాన్ చేసుకొని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి మొత్తం ప్లాన్ చేసుకుంటే, ఇక్కడ రైడ్ చేస్తున్నప్పుడు మాట్లాడదామంటే ఏం గుర్తురా అట్లా ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. అయితే ప్లాన్ చేస్తే ఏది జరగదు. మళ్ళీ టేక్ ఏ డైవర్షన్. ఇలా చిన్న రోడ్లోకి వచ్చేసరికి వెహికల్స్ అన్నీ, లారీలు, కార్లు, ట్రక్కులు అన్నీ ఇక్కడే. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్. బైకర్స్కి సపరేట్ లేన్ ఇచ్చుంటే బాగుండేది. జాంకాయలు అయ్యో బాగున్నాయి. డైరెక్ట్ తోట నుంచి కోసుకొచ్చినట్టున్నారు. నాకు టోల్ గేట్స్లో నచ్చేది ఏంటంటే, బైక్కి టోల్ తీసుకోరు. సో మనం ఫ్రీగా వేరే స్టేట్ బార్డర్ అయినా దాటేయచ్చు. అదే కార్ కానీ వేరే వెహికల్స్ అయితే టోల్ తీసుకోవాలి, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అన్నీ ఎక్స్ట్రా. అదే బండి మీద ఫ్రీగా ఓపెన్ ఎయిర్. అందుకనే బైక్ రైడింగ్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఇక్కడ నుంచి కొంచెం బాగుంది హైవే. దాని నుంచి లారీ వాళ్ళు, బస్సులు రేస్లా వెళ్తున్నారు. ఒకరిని మించి ఒకరిని ఓవర్టేక్ చేసుకునే ఉంటాం. అదేదో రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తున్నారు.
ఓ ఓ ఓ ఓ జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా పాట్ హోల్స్ ఉన్నాయి. పాట్ హోల్స్ అంటే గుంటలు. అవుట్ అవుట్ అవుట్. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రైట్ సైడ్లో కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదు తెలియదు. ఇలా ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒక రైడ్ ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ వీక్లో పడిన టెన్షన్స్, వర్క్ ప్రెషర్ మొత్తం కొంచెం ఫ్రీ అవుతారు, రిలాక్స్ అవుతారు. సిటీ అవుట్స్కట్స్లో తిరిగితే పొలాలు, ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అలా అని చెప్పి హైవే మీద ఎక్కువ కాకుండా కొంచెం పొలాల వైపు తిరిగితే ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. ఇలా తిరిగితే కొంచెం పొల్యూషన్ కూడా వస్తుంది. ఓ ఒకసారి ముందు చూడండి ఎలా వస్తున్నాడు. అటు రోడ్డు బాగాలేదని ఇటు వచ్చేసాడు. నిజంగా ఇది ఒక రేస్లో ఉంది, లారీలకి బస్సులకి. ఇదేం రేస్ ట్రాక్ కాదు నాయన. ఓ వెళ్ళిపోతున్నారు. ఓ ఓ ఓ ఓ. నాకు అదేంటో తెలియదు కానీ గుంట ముందుందంటే పక్క నుంచి వెళ్ళకుండా ఏంటో దానిలో నుంచి వెళ్తా. సో నేను నెక్స్ట్ ఏదైనా బైక్ తీసుకోవాలంటే కొంచెం సస్పెన్షన్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. కొంచెం లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్న బైక్ తీసుకుంటే నాకు కొంచెం సెట్ అవుతుంది. లేకపోతే పాటలు కూడా వస్తాయి. అదిగా చెప్పాగా రేసింగే. F1 రేసెస్ మించిపోతుంది. ఆహా ఇక్కడ వ్యూ బాగుంది. ఓ హార్న్ మీద హార్న్ కొట్టేస్తుంది. దెందులూరు అస్సలు ఆగదు. అరే రోడ్డు ఖాళీగానే ఉంది కదా, ఎందుకు హార్న్ కొట్టడం? అసలు ఈ వీడియో ఎలా రికార్డ్ అవుతుందో, వాయిస్ క్లారిటీ ఉందో నాకైతే అస్సలు తెలియట్లా. ఇంటికి వెళ్ళినాక రైడ్ కంప్లీట్ అయినాక చూసుకోవాలి ఇంకా ఎడిటింగ్ వర్క్. అప్పుడు మనం రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను సూర్యుడిని చూడాలి. ఇప్పుడే వస్తున్నాడు సూర్యుడు. టైం 8:30 అవుతుంది. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నేషనల్ హైవే మీద నుంచి ఏలూరు వైపు వచ్చాం. ఇటు రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఒకళ్ళని అడిగితే ఇటు కూడా వెళ్ళొచ్చు, భీమడోల్ నుంచి అక్కర్లేదు అన్నారు. సో ఇటు వెళ్తే మరి భీమడోల్ టచ్ అవుతుందో లేదో తెలీదు. ఎప్పుడు ఆ రూట్ ఎప్పుడో చూసాను, కొత్త రూట్ అనుకుంటా, చూద్దాం. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇలా ఉంటే పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అసలు. ఇందాకడే రోడ్డు బాగుందని చెప్పాను, అప్పుడే గతుకులు రోడ్డు. బా డైరీ మిల్క్ 5 స్టార్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓ సో భీమడోల్ అయితే వచ్చేసాం. ఇందాక హైవే మీద నుంచి లెఫ్ట్ తీసుకున్నాక ఏలూరు తర్వాత భీమడోల్ టచ్ అవ్వదు అనుకున్నా. సో భీమడోల్ ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఓకే 18 కిలోమీటర్స్ అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో. హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. ఎవ్రీ ఇయర్ నేనైతే బస్లో కానీ ట్రైన్లో కానీ వస్తూ ఉంటా. ఈసారి ఫస్ట్ టైం ఇలా మోటో బ్లాగ్ చేసుకుంటూ బండి మీద వస్తున్నా. యాక్చువల్గా మోటో బ్లాగ్ చేయాలంటే మనకి మంచి బైక్ ఉండాలి, యాక్షన్ కెమెరా ఉండాలి అనుకుంటారు.
సేఫ్టీ గేర్ ఉండాలి, అవన్నీ కూడా ఇంపార్టెంటే వాటితో. కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఆల్టర్నేటివ్ ఏముందో అది చూసుకోవాలి మనం. సో నా దగ్గర మంచి బైక్ లేదు, కానీ స్కూటీ ఉంది. ఐ కెన్ ట్రావెల్ విత్ దిస్. అండ్ యాక్షన్ కెమెరా లేదు, కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఒకటి సెట్ చేశా. ఆ సెటప్తోనే ఇప్పుడు వెళ్తున్నా. అండ్ నేను ఇప్పుడైతే రివీల్ చేయను ఎలా వ్లాగ్ చేస్తున్నానో. దానికంటూ ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. మనకి దారి మొత్తంలో పామాయిల్, కోకో తోటలు అయితే బాగా కనబడుతున్నాయి. ఎటు చూసినా కోకో, పామాయిల్. ఇటువైపు అయితే మొత్తం కొబ్బరి తోట అనుకుంటే ఇదంతా కొబ్బరి తోటలు. రైట్ సైడ్కి ఏమో జామ ఆయిల్. ఇలాంటి ప్లేసెస్లో ఫోటోషూట్ దిగితే చాలా బాగుంటాయి. ఇది పోలవరం ప్రాజెక్ట్ బ్రిడ్జ్. అంటే మనం వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ కింద పోలవరం ప్రాజెక్ట్, గోదావరి నది ప్రవహిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 2004లో. అండ్ 70% వరకు అయిపోయినట్టుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఒరిస్సాలో ఛత్తీస్గఢ్లో 2 రిజర్వాయర్స్ పోలవరం ప్రాజెక్టు ఉన్నాయి. అండ్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకుంది మెగా ఇంజనీరింగ్ ఫర్మ్ వాళ్ళు. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా కొండ ఎక్కాలి. మేబీ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో కొండ ఎక్కడానికి. మీకైతే గుడి కనపడుతుంది అనుకుంటున్నాను. కింద మనకి గరుత్మంతుడి విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి లెఫ్టా రైటా? రైట్ వెళ్దాం. కట్టోలా సింగిల్ లైన్. సో ఇక్కడ టోల్ అయితే 10 రూపీస్. అటు ఇక్కడ కాదులే, వద్దొద్దు అక్కడ. మీ డెస్టినేషన్ని మీరు రీచ్ అయ్యారు, దయచేసి బండి దిగండి, మీ బండి చచ్చిపోతుంది అని అంటుంది. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది. దర్శనానికి అయితే సీనియర్ సిటిజన్స్ని అలౌ చేయట్లా, అలాగే 10 years బిలో ఉన్న పిల్లల్ని కూడా దర్శనానికి అలౌ చేయట్లేదు. అండ్ మెయిన్గా ఆధార్ అడుగుతున్నారు. అండ్ ఆధార్లో ఉన్న ఏజ్ బట్టి లోపలికి అలౌ చేస్తున్నారు. ఆధార్
హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ అది మొబైల్లో ఉన్నా పర్లేదు అలౌ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం కొండపైన ఉన్న శివాలయానికి వెళ్దాం. అక్కడ కొన్ని లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. లెట్స్ గో. Please do subscribe and press the bell icon for further notification.